గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన స్త్రీ పర్వంలో ఉన్నాం. స్త్రీ పర్వంలో కూడా 14వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 15వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ అనుమాన్య మహాబాహుం జ్యేష్ఠం భ్రాతరమచ్యుతం యాజ్ఞసేన్యా వచః శ్రుత్వా పునరేవార్జునో బ్రవీత్. దండః శాస్త్ర ప్రజా సర్వా దండ ఏవాభిరక్షతి. దండః సుప్తేషు జాగర్తి దండం ధర్మం విదుర్భత. దండః సంరక్షతే ధర్మం తథైవార్థం జనాధిపా కామం సంరక్షతే. దండః త్రివర్గో దండ ఉచ్యతే. దండేన రక్షతే ధాన్యంతరం దండేన రక్షతే. ఏవం విద్వానుసాధత్వ భావం పశ్య లౌకికం. రాజదండ భయాదేకే పాప పాపం న కుర్వతే. యమదండ భయాదేకే పరలోక భయాదపి పరస్పర భయాదేకే పాప పాపం న కుర్వతే. ఏషం ఏవం సాంసిద్ధికే లోకే సర్వం దండే ప్రతిష్ఠితం. దండస్యైన భయాదేకే న ఖాదంతి పరస్పరం. అంధే తమసి మధ్యేయ యది దండో న పాలయేత్. యస్మాదదాంతాం దమయమ దమయమ దమ యస్మాదతాంతాన్ దమయచ్చ శిష్టాన్ దండయత్యపి. దమనాద్ దండనాత్ చైవ తస్మాత్ దండం విదుర్భుదా. వాచా దండో బ్రాహ్మణానాం క్షత్రియాణాం భుజార్పణం దానదండా స్మృత. వైశ్యా నిర్దండ శూద్ర ఉచ్యతే. అసమ్మోహాయ మర్చానాం అర్థ సంరక్షణాయ చ మర్యాదా స్థాపిత లోకే దండ సంజ్ఞావిషాం పతే. ద్రౌపది మాటలు విన్న తర్వాత అర్జునుడు ధర్మరాజు మీద గౌరవంతో అన్నాడు, దండం ప్రజల్ని శాసిస్తుంది అన్నయ్య. దండమే పూర్ణ రక్షణని ఇస్తుంది. దండం నిద్రించిన వారి పట్ల మేల్కొని ఉంటుంది. దండమే ధర్మం అని పండితులకు తెలుసు. దండం ధర్మాన్ని రక్షిస్తుంది, అలాగనే సంపదను కూడా ఇస్తుంది, కామాన్ని రక్షిస్తుంది. అంచేత ధర్మం, అర్థం, కామం అనే ఈ మూడున్నాయే, ఈ త్రివర్గం అంటే దండమే సుమా. దండమే ధాన్యాన్ని రక్షిస్తుంది, ధనాన్ని రక్షిస్తుంది. అంచేత ఓ విద్వాంసుడా, దండం ధరించు, లోక వ్యవహారం పరిశీలించు. నువ్వు కొంతమంది పాపులు రాజదండ భయం వల్ల పాపం చేయడం లేదు. యమదండ భయం వల్ల కొందరు, పరలోక భయం వల్ల కొందరు, పరస్పర భయం వల్ల కొందరు పాపం చేయడం లేదు. ఇలా స్వభావ సిద్ధమైన లోకంలో అంతా దండంలోనే నిలిచి ఉన్నది. దండం వల్ల భయంతోనే కొంతమంది ఒకరినొకరు పీక్కు తినటం లేదు. దండమే రక్షింపకపోతే ప్రజలంతా గాఢాంధకారంలో మునిగిపోతారన్నయ్య. లొంగని వారిని లొంగ తీసుకుంటుంది, దుష్టులను దండిస్తుంది, దమనము దండనము చేస్తుంది. కనుకనే దండమైందని పండితుడంటారు. బ్రాహ్మణులకు కఠినమైన మాటయే దండం. క్షత్రియులకు జీతం తగ్గించడమే దండం. అంటే బ్రాహ్మణులు కఠినంగా మాట్లాడితే అది వాళ్ళు ఎదురు వాళ్ళని దండించినట్టు లెక్క. అలానే క్షత్రియులు ఉద్యోగుల జీతాలు తగ్గిస్తే దండించినట్టే లెక్క. అలానే ఇక వైశ్యులకి రాజులు దండం వేయటం ఏమిటయ్యా అంటే పన్ను పెంచడమే. ఇక శూద్రుడనేవాడికి దండనే లేదు. అసమ్మోహాయ మర్చానాం, మానవులు మత్తెక్కి ప్రవర్తించకూడదు. సంపదను రక్షించడం కోసం
దండమనే పేరుతో లోకంలో మర్యాద ఏర్పాటు చేయబడింది. సంపదలను రక్షించడం కోసమే దండం అనే పేరుతో లోకంలో మర్యాద ఏర్పాటు చేయబడింది. యత్ర శ్యామో లోహితాక్షః దండశ్చరితి సూజ్యతః ప్రజాస్తత్ర నముహ్యంతే నేతా చేఛాధు పశ్యతి. బ్రహ్మచారి గృహస్థస్య వానప్రస్థస్య భిక్షుః దండసేవ భయాదేతే మనుష్య వత్మని స్థిత నాభీతో యజతే రాజన్ నాభీతో దాతుమిచ్చతి నాభీత పురుష కశ్చిత్ సమయే స్థాతుమిచ్చతి. వాచ్ఛిత్య పరమర్మాణి నాకృత్య కర్మ దుష్కరం నాహత్యామత్యఘాతి నా ప్రాప్నోతి మహతీం శ్రియం నాఘ్రతః కీర్తిరస్తేహ నమిత్తన్న పునః ప్రజా ఇంద్రో వృత్రవధేనైవ మహేంద్రః సమపజ్యత యేవ దేవా హంతారః తాన్ లోకోర్చయతే వృషం హంతా రుద్రస్తదా స్కందః శక్రో అగ్నిర్వరుణో యమః హంతా కాలస్తథా వాయుః మృత్యుర్వైశ్రవణో రవి వసవో మరుతసాజ్యోశ్వదేవాశ్చ భారత ఏతాన్ దేవాన్ నమస్యంతి ప్రతాప ప్రణతా జనా. నల్లటి శరీరము, ఎర్రటి కళ్ళు కల దండ పురుషుడు తిరిగే చోట నాయకుడు అపరాధులపై దృష్టి సారిస్తే ప్రజలు ఎప్పుడూ కూడాను ప్రమాదంలో పడరు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వీరంతా కూడా దండభయంతోనే సక్రమ మార్గంలో ప్రవర్తిస్తున్నారు. దండభయం లేని మానవుడు యజ్ఞం చెయ్యడు, దానం చేయాలని భావించడు, మాట మీద నిలవడు, శత్రువుల మర్మస్థానాలను ఛేదించకుండా, కష్టమైన పని చేయకుండా, బెస్తవాడిలాగా ఇతరులను చంపకుండా మహాసంపదలను ఎవడు కూడా పొందడు. శత్రువును హింసించని వాడి కీర్తి లేదు, ధనం లేదు, ప్రజలు లేరు. వృత్రాసురుని సంహరించడం చేతనే ఇంద్రుడు మహేంద్రుడయ్యాడు. కొట్టే దండంతో దేవతలనే లోకం బాగా పూజిస్తుంది. రుద్రుడు కుమారస్వామి, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, కాలుడు, వాయువు, మృత్యు, కుబేరుడు, సూర్యుడు, వసువులు, మరుత్తులు, సాధ్యులు, విశ్వదేవతలు వీరందరి ప్రతాపానికి భయపడి ప్రజలు వీరిని పూజిస్తూ ఉన్నారు. న బ్రహ్మాణాం న ధాతారాం న పూషానాం కథంచన మధ్యస్థాః సర్వభూతేషు దాంతాం సమపరాయణం యజంతే మానవాః కేచిత్ ప్రశాంతా సర్వకర్మసు నహి పశ్యామి జీవంతం లోకే కంచిద్ హంస్య సత్యై సత్వాహి జీవంతి దుర్బలైర్బలవత్తరా. నకులో మూషికానత్తి బిడాలో నకులం తదా బిడాలమత్తి స్వారాజన్ శ్వానం వ్యాల మృగస్తథా తానత్తి పురుషః సర్వాన్ పశ్య లోకో కాలో యథాగతః ప్రాణస్సాన్నమిదం సర్వం జంగమం స్థావరం చేత్ విధానం దైవ విహితం తత్ర విద్వాన్ న ముహ్యతి యథా సృష్టోసి రాజేంద్ర తథా భవితుమర్హసి వినీత క్రోధ హర్షాహి మందావనముపస్థిత వినా ధనం న కుర్వంతి తాపసా ప్రాణయాపనం ఉదకే బహవః ప్రాణా పృథివ్యాం చ పరేషు న కశ్చిన్ న తాన్ హంతి కిమన్యత్ ప్రాణయాపనాత్. బ్రహ్మను గాని ద్వాదశాదిత్యుల్లోని ధాతను గాని పూషను గాని ఎన్నడూ పూజించరు. సర్వభూతాల పట్ల మధ్యస్థులై శమదమపరాయణులైన వారిని, ప్రశాంతులైన కొందరు అన్ని కర్మల్లోనూ పూజిస్తారు. అహింసతోనే జీవించేవాడు ఒక్కడైనా నాకు కనపడ్డు. జంతువుల్ని తిని బతుకుతున్నాయి, బలహీనులను తిని బలవంతులు బతుకుతున్నారు. ముంగిస ఎలుకలను తింటుంది, పిల్లి ముంగిసను తింటుంది, కుక్క పిల్లిని తింటుంది, పులి కుక్కను తింటుంది, మానవుడు వీటన్నింటినీ తింటూ ఉంటాడు.
కాలం ఎట్లా అయిందో చరాచరాత్మకమైన ఈ ప్రపంచం అంతా కూడా ప్రాణానికి ఆహారం అవుతుంది. ఈ విధానం అంతా కూడా దైవం ఏర్పరిచింది. వివేకం కలవాడు ఈ విషయంలో పొరపడాడు. రాజా, దైవం నిన్ను ఎందుకు సృష్టించాడో అలాగే నువ్వు ప్రవర్తించాలయ్యా. కోపం, సంతోషం రెండు విడిచి అడవికి పోయిన తపస్సులు కూడా ప్రాణులు వధించకుండా ప్రాణాలు నిలుపుకోలేరు. నీటిలో ఎన్ని ప్రాణులున్నాయి? భూమిలో ఎన్నో జీవులున్నాయి. వాటిని చంపనివాడు ఒక్కడైనా ఉన్నాడా? సూక్ష్మయోనిని భూతాని తర్కగమ్యాని కానిచేత్ నచ కశ్చిన్నతాన్హంతి కిమన్యత్ ప్రాణయాపనాత్ గ్రామాన్ నిష్క్రమ్య మనః విగత క్రోధమత్సరా వనే కుటుంబ ధర్మాణః దృశ్యంతే పరిమోహిత భూమిం బిచ్చౌషధీశ్చిత్వా వృక్షాదీనం అండజాన్ పశూన్ మనుష్యాస్తన్వతే యజ్ఞాంతే స్వర్గం ప్రాప్నువంతి చ దండనీత్యాం ప్రణీతాయాం సర్వే సిద్ధ్యంత్యుపక్రమా కౌంతేయ సర్వభూతానాం తత్ర మే నాస్తి సంశయః దండశ్చేన భవేల్లోకే వినశ్యేయురుమా ప్రజా జలే మత్స్యాని భక్షాన్ దుర్బలాన్ బలవత్తర సత్యం చేతం బ్రహ్మణా పూర్వముక్తం దండః ప్రజా రక్షతి సాధునీతః పశ్చాగ్నయశ్చ ప్రతిసామ్య భీతా సంతర్జితా దండభయాజ్వలంతి అంధంతమై భేదం స్యాత్ న ప్రాజ్ఞాయత కంచన దండశ్చేన్న భవేల్లోకే విభజాన్ సాధ్వసాధుని. కొన్ని ప్రాణాలు చాలా సూక్ష్మ ప్రాణులు కొన్ని సూక్ష్మమైన శరీరం కలిగి ఉంటాయి. కొన్నేమో ఊహిస్తేనే తెలుస్తాయి. రెప్పపాటు మాత్రాన చచ్చిపోతాయి. క్రోధము, మాత్సర్యం వదిలి గ్రామం విడిచిన ముళ్ళు కూడా అరణ్యంలో మోహవశులై కుటుంబ ధర్మానికి లోబడినట్లు కనిపిస్తుంది. భూమి బద్దలు చేసి ఓషధీలతలను నరికివేసి చెట్లను పశుపక్షాదులను చంపి మానవులు యజ్ఞాలు చేస్తున్నారు. వారు స్వర్గం పొందుతున్నారు కూడా. దండనీతిని అమలు చేస్తే సర్వప్రాణుల పనులు సమకూరుతాయి. ఇందులో నాకు సంశయం లేదన్నయ్య. లోకంలో దండమే లేకపోతే ఈ జనులంతా చనిపోయి ఉండేవారు. నీళ్లలో పెద్ద చేపలు చిన్న చేపలను చంపి తిన్నట్లుగా బలవంతులను బలహీనుల్ని మింగేసేవాళ్ళు. చక్కగా ప్రయోగించిన దండం ప్రజలను రక్షిస్తుంది. బ్రహ్మ పూర్వం చెప్పింది సత్యమే. ఆరిపోయిన నిప్పులు కూడా మళ్లీ ఊదితే దండానికి భయపడి మళ్లీ మండుతాయి. మంచి చెడులను విభజించే దండమే లేకపోతే లోకమంతా అంధకారమే అయిపోతుందన్నయ్య. కొద్దిగా కూడా ఏమీ తెలియకపోతుంది. ఏపి సంభిన్న మర్యాద నాస్తిగా వేదనిందక తేపి భోగాయ కల్పంతే దండే నాశు నిపీడిత సర్వే దండజితో లోక దుర్లభో హి శుచిర్జన దండస్య హి భయాద్భీత భోగాయైవ ప్రవర్తతే చాతుర్వర్ణ్య ప్రమోదాయ సునీతి నయనాయ చ దండో విధాత్రా విహిత ధర్మార్థో భూరిరక్షతుం యది దండాన్న భిజ్జేయు వయాంసి శాపదాని చ అజ్జు పశూన్మనుష్యాంశ యజ్ఞార్థాని హవింసి చ న బ్రహ్మచార్య ధీత కళ్యాణి గౌర్న దుష్యతే న కన్యోద్వహనం గచ్చేత్ యది దండో న పాలయేత్ విశ్వగ్లోప ప్రవర్తేత భిజ్జేరన్ సర్వసేతవ మమత్వన్న ప్రజానయు యది దండో న పాలయేత్ న సంవత్సర సత్రాని తిష్టేయురుక ఉరకుతో భయ విధివద్ దక్షిణావంతి యది దండో న పాలయేత్. మర్యాదలు హద్దులు లేని నాస్తికులు, వేద నిందకులు కూడా, వేదాన్ని నిందించేవారు కూడా దండం వల్ల మర్యాదలను పాటిస్తారు. లోకం అంతా దండం వల్లనే నడుస్తుంది. దండం వల్ల కాకుండా, దండభయం వల్ల కాకుండా సహజంగానే స్వచ్ఛంగా ప్రవర్తించేవాడు లేనే లేడు. దండభయం వల్లనే మానవుడు పాపాలు చేయకుండా ప్రవర్తిస్తాడు. 4 వర్ణాలు సంతోషించడానికి, చక్కని నీతిని తీసుకుని రావడానికి, భూమిపై ధర్మాన్ని అర్థాన్ని రక్షించడానికి బ్రహ్మ ఈ దండాన్ని ఏర్పాటు చేశాడు. దండం వల్ల భయపడకపోతే పక్షులు, క్రూరముఖాలు, పశువుల్ని, మనుషుల్ని యజ్ఞం కోసమైన హవి ద్రవ్యాలను తినేసేవి. దండ నీతి రక్షించకపోతే విద్యార్థి అధ్యయనం చేయడు. ఈయన ఆవును పాలు పితకరు, కన్యలకు పెళ్లిళ్లు కావు. దండమే రక్షింపబడకపోతే అంతటా లోపమే తాండవిస్తుంది. మర్యాదలు హద్దులు తెగిపోతాయి. మమకారం అనేది తెలియదు. దండమే లేకపోతే ఏళ్ల తరబడి సాగే సత్రయాగాలు
విధిపూర్వకమైన దక్షిణలు సాగవు. ఇక చరేయుర్నాశ్రమే ధర్మం యథోక్తం విధిమాశ్రిత న విద్యాం ప్రాప్నుయాత్ కశ్చిత్ యది దండో న పాలయేత్ సోష్ట్రా న బిలీవర్ధ నాస్వాస్వతరగర్ధప యుక్తావహేయుర్యానాని యది దండో న పాలయేత్ న ప్రేష్యావచనం కుర్యు న బాలా జాతు కర్హిచిద్ నతిష్టే జ్యోతి ధర్మే ఇది దండో న పాలయేత్ దండే స్థిత ప్రజా సర్వా భయం దండే విదుద్భా దండే స్వర్గో మనుష్యానాం లోకోయం సుప్రతిష్ఠత న తత్ర కూటం పాపం న పంచనాదాపి దృశ్యతే ఎత్ర దండ సుహిత చరిత్ర వినాశన అవినాశన అభిశ్వ ప్రడిహే దృష్ట్వా దండశ్చేనోజ్యతో భవేత్ హరేత్ కాకః పురోడాశాం యది దండో న పాలయేత్ యదీదం ధర్మతో రాజ్యం హితం యజ్ఞ ధర్మతః కార్యస్తత్ర నశోపో వై భుంక్షా భోగాన్యజస్వచ సుఖేన ధర్మం శ్రీమంతః చరంతి సుజువాససః సంవర్షంతః వలైర్దానైః భుంజానాశ్చన్నముత్తమం. దండమే లేకపోతే మానవులు ధర్మశాస్త్రానుసారంగా ఆశ్రమ ధర్మాలు పాటించరు. ఏ ఒక్కడు విద్యను అధ్యయనం చెయ్యడు. దండమే లేకపోతే ఒంటెలు, ఎద్దులు, గుర్రాలు, కంచరగాడిదలు, వాహనాలు వాటి పని అవి చేయవు. దండమే లేకపోతే సేవకులు మాట వినరు. పిల్లలు కూడా ఎన్నడూ మాట వినిపించుకోరు. వయసులో ఉన్న యువతి ధర్మం మీద నిలవదు. జనులంతా దండం మీదే నిలుస్తారు. దండం వల్లనే భయం ఏర్పడుతుందని పండితులుంటారు. ఈ లోకము, స్వర్గలోకము కూడా దండం మీదనే నిలుస్తాయి. శత్రునాశకమైన దండం చక్కగా అమలు పరిస్తే అక్కడ అసత్యం గాని, పాపం గాని, మోసం గాని కనపడదు. దండమెత్తి నిలబడకపోతే కుక్క హవిస్సును నాకిపోతుంది. దండంతో రక్షించకపోతే కాకి పురోడాశాన్ని ఎత్తుకుపోతుంది. ఈ రాజ్యం ధర్మంతో లభించినా అధర్మంతో లభించినా శోకించడం కాదు చేయవలసింది. భోగాలను అనుభవించాలి, యజ్ఞాలు చెయ్యాలి. శ్రీమంతులు పరిశుద్ధ వస్త్రాలు ధరించి ఫలదానాలు ఇస్తూ ఉత్తమమైన అన్నం తింటూ సుఖంగా ధర్మం ఆచరిస్తున్నారు. అర్ధే సర్వే సమారంభా సమాహితాన సంశయ నచ దండే సమాహిత పశ్య దండస్య గౌరవం లోకయాత్రార్థం ఏనేహ ధర్మ ప్రవచనం కృతం అహింసా సాధు హింసా చ శ్రేయాన్ ధర్మ పరిగ్రహం నాచ్యంతం గుణవత్ కించిత్ నచాప్యన్ అత్యంత నిర్గుణం ఉభయం సర్వకార్యేషు దృశ్యస్య సాధు సాధవ పశూనాం వృషణం చిత్వా తతో భిన్నంతి మస్తకం వహంతి బహవో భారాన్ భద్రంతి దమయంతి చ ఏవం పర్యాకులే లోకే వితథైర్జర్జరీకృతే తస్మైర్న్యాయైర్మహారాజా పురాణం ధర్మమాచర యజద్దేహి ప్రజారక్షా ధర్మం సంపాలయ సమనుపాలయ అమిత్రాన్ జహి కౌంతేయ మిత్రాన్ని పరిపాలయ మాచతే నిగ్రహత శత్రుర్మన్యుర్ భవతు పార్థివా న తత్ర కిల్బిషం కించిత్ కర్తుర్భవతి భారత. మహారాజా, పనులన్నీ కూడాను ధనానికి వశమై ఉన్నాయి, సందేహం లేదు. ఆ ధనం దండానికి వశమై ఉంది. కాబట్టి దండం గౌరవం ఎంతో నీకు తెలిసింది కదా అన్నయ్య. లోకయాత్ర కోసమే ధర్మం ప్రవచించారు. అహింస, అసాధు హింస ఏది చేయాలి అన్నప్పుడు ధర్మ సూక్ష్మం పరిగ్రహించి నిర్ణయించాలి. మిక్కిలిగా గుణాలు కలిగింది, ఎక్కువగా గుణాలు లేనిది ఏ పని కనిపించదు. అన్ని పనుల్లోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. వృషణాలు చితగ్గొట్టి కొమ్మలు విరగ్గొట్టి మానవులు ఎద్దులను వశపరుచుకుంటున్నారు. దాంతో అవి బరువులు మోస్తున్నాయి. ఈ విధంగా వ్యాకులమైన లోకమంతా దండం చేత చక్కగా నలిగింది. అంచేత రాజా, ఆయా న్యాయాలతో ప్రాచీన ధర్మాన్ని చక్కగా ఆచరించు. యజ్ఞాలు చెయ్యి, దానాలు ఇయ్యి, ప్రజలను రక్షించు, ధర్మం చక్కగా పాలించు, శత్రువులను సంహరించు, మిత్రులను రక్షించు. శత్రువులను చంపేటప్పుడు నీకు జాలి కలగకుండుగాక. పాపులైన శత్రువులను చంపినప్పుడు కర్తకి ఏమాత్రం పాపం కలగదు సుమా. ఆతతాయి యో హన్యాత్ ఆతతాయి నమాగతం నతేన భ్రూణ సస్యాత్ మన్యుస్తం మన్యుమార్చతి. ఆతతాయిలుంటారు, కొంత ఆయుధం ధరించి చంపడానికి వస్తారు. అటువంటి వాళ్ళని
ఆయుధం ధరించి మళ్ళీ మనం చంపాలి. అటువంటప్పుడు వాడు హత్య చేసిన వాడి కింద రాడు. ఆ కోపాన్ని కోపం మింగేస్తుందయ్యా. అవధ్య సర్వభూతానాం అంతరాత్మన సంతే అవధ్యే చాత్మని కథం వజ్జో భౌతికస్యచిత్. ప్రాణులన్నింటిలో కూడా ఉన్న ఆత్మ చంపరానిది. ఆత్మయే చంపలేనిదైనప్పుడు ఎవడు ఎవని చేత వజ్రవుతాడు? ఆత్మ చంపదు, చంపబడదని కదా మనకు తెలిసిన విషయం. యదాహి పురుషశాలాం పునః సంప్రవిశేన్నవాం ఏవం జీవ శరీరాన్ని తాని ప్రపంచతే దేహాన్ పురాణాముత్సృజ్య నవా సంప్రతిపద్యతే ఏవం మృత్యుముఖం ప్రాహు జనాయే తత్వదర్శన. మానవుడు కొత్త ఇంట్లో ప్రవేశించినట్లు జీవుడు ఆయా శరీరాల్ని వదిలి కొత్త శరీరాల్లో ప్రవేశిస్తాడు. జీవుడు పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుతున్నాడు. తత్వం తెలిసిన వారు దీన్నే మృత్యువు అంటున్నారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మ అనుశాసన పర్వని అర్జున వాక్యే పంచదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 15వ అధ్యాయం. రేపు మనం 16వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమహిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.